రైట్. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రతులను నేడు గవర్నర్కు అందజేయనున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 2 నెలల కాలంలోనే 1,04,11,136 సంతకాలు సేకరించింది వైఎస్ఆర్సీపీ. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎంత తీవ్రంగా తప్పు పడుతున్నారో అర్థమవుతోంది. చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కూడా సంతకాలు చేసి నిరసన తెలిపారు జనం. కాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వైఎస్ వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్కు పంపుతారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్ వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, 1,04,00,000 సంతకాలు వచ్చాయంటే కనుక ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందో మనకి తెలుస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా అది ప్రైవేట్ పరం చేయట్లేదనే ఒక అబద్ధాలు ఆడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏంటి వాళ్ళ కార్యాచరణ? కోటి సంతకాలు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గవర్నర్ని కలవబోతున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కోటి సంతకాల ప్రతులతో కూడినటువంటి వాహనాలు మరికొద్దిసేపట్లోనే ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జెండా ఊపి వాహనాలను లోక్ భవన్ కి పంపించబోతున్నారు. దానికోసం సంబంధించి మనం చూస్తున్నాం. ఇదే వేదిక మీద నుంచి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. మరికొద్దిసేపట్లో దాదాపు 10-15 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మనం చూస్తూ ఉన్నాం, గడిచిన 2 నెలల్లోనే, కేవలం 2 నెలల్లోనే 1 కోటి మంది పైగా సంతకాలు చేశారంటేనే చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ప్రజలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ జిల్లాల్లో ఏ విధంగా స్పందన ఉంది ఏందనేది మొత్తం మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముందుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఉన్నారు. సార్, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎలాంటి స్పందన కనిపించింది? చంద్రబాబు సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లెలో సైతం పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ఏ విధంగా ఉంది చిత్తూరు జిల్లాలో ఈ కోటి సంతకాలకి కార్యక్రమానికి స్పందన? ఇందులో ప్రతి పేదవాడు నష్టపోతున్నాడు. ఒక జగనన్న మాత్రమే ఒక హిస్టరీ సృష్టించారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనప్పుడు 10 మెడికల్ కాలేజ్ ఉన్న దాన్ని ఒక్క 2 ఏళ్లలో 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం, 5 మెడికల్ స్టార్ట్ చేయడం అంటే అది ఒక చరిత్ర. ఎక్కడ ప్రపంచంలో కాదు, ఇక్కడే జరిగింది. దాన్ని ఈరోజు ఏదో జగనన్న గారికి పేరు వస్తే తప్పితే బీదవారి మాత్రం చాలా దారుణంగా దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే తిరుగులేని దెబ్బ. ఎందుకంటే అనగదొక్కుతున్నారు చెప్పాలి. ఎందుకంటే ఏ బీదవాడు డాక్టర్ కాలేడు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? కోటి సంతకాలకి ఏ స్థాయిలో జనం సంతకాలు చేశారు? ఇందులో నారావారిపల్లెని కాదు, ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది తెలిసినా కానీ ఎందుకో మరి కావాలని జగనన్న పేరు మంచి పేరు చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎవరికి కానీ దీన్ని ఆమోదించడం లేదు. తప్పకుండా ఇది రెఫరెండం అయితే ప్రభుత్వానికి దందేం లేదు. కానీ ప్రతి ఒక్కరు అంటే ఎవరు కానీ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు, ఈవెన్ అప్పర్ క్లాస్ కూడా దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకు చంద్రబాబు ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఈరోజు రాష్ట్రంలో 1 కోటి సంతకాల కన్నా ఇంకా ఎక్కువ మంది దీన్ని వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా మొండి పట్టుదలగా ఇదే విధానాన్ని కొనసాగించాలనుకుంటారంటే ఖచ్చితంగా ఇందులో క్విట్కో జరుగుతోంది. తను ఎవరికైతే తన అనుయాయులు ఉన్నారో, తన సొంత వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా తను లబ్ధి పొందుతున్నాడు. కాబట్టే ఈరోజు చంద్రబాబు గారు ఇంత ప్రజా వ్యతిరేకత రాష్ట్రంలో వస్తున్నప్పటికీ కూడా ఇంతమంది విలేజ్ల్లో చూస్తే ఎప్పటికప్పుడు 1 కోటి సంతకాల్లో గ్రామాలు కదిలి వస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇది వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టారు. అయినప్పటికీ చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదు. ఇంకా నిన్న ఒక అతను చెప్తున్నాడు, జగన్ గారు ఇంత వైజాగ్ లో అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అదేదో మెడికల్ కాలేజ్ ఖర్చు పెట్టవచ్చు కదా అని. నేను ఒకటే చెప్తున్నా, కేవలం ఒక యోగా దినం కోసం వైజాగ్ లో 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి పెద్ద మనిషి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చాడో ప్రజలకు చెప్పాలి. మరి ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నారు,
పేద ప్రజలకి ఇంతగా ఉపయోగపడే ఈ కార్యక్రమం మీద కేవలం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోవడం అనేది బాధాకరం. ఎందుకని ఇన్ని వేల కోట్ల అప్పులు చేస్తా ఉన్నారు, కానీ ఎందుకని మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ చేస్తున్నారు చంద్రబాబు అంటే అని చెప్పి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో పేద బిడ్డలు మెడికల్ విద్య చదువుకోవాలన్న ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు పెట్టారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి పప్పు బెల్లాలకి ప్రైవేటు వ్యక్తులకి తనకి సంబంధించిన వాళ్ళకి అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పిలుపునిస్తే ప్రజా ఉద్యమం లాగా 1 కోటి సంతకాలు సేకరణ చేస్తే ఈ రోజు 1 కోటి సంతకాలు సేకరణ చేయాలంటే అంతకు మించి ప్రజలు సామాన్య ప్రజల నుంచి గిరిజన తండాల నుంచి గిరిజన గ్రామాల నుంచి కూడా పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ 1 కోటి సంతకాల సేకరణలో పాల్పంచుకున్నారు. 1 కోటి పైచలు చేశారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పుదేంగా గుర్తించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. మీకు వచ్చేసరికి ఉత్తరాంధ్రలో ఎలాంటి స్పందన ఈ 1 కోటి సంతకాల సంబంధించి కనిపించింది, ఏం చెప్తారు? అయినా సరే చంద్రబాబు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రకి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్రంకి పరాకాష్ఠగా ఈరోజు 1 కోటి సంతకాలు అన్ని వర్గాలు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు కానీ యువజనులు కానీ లేదా మహిళలు కానీ పెద్ద ఎత్తున 1 కోటి సంతకాలు చేసిందంటే ఈ రోజుతోటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది పేదల కోసం నాణ్యమైన వైద్యాన్ని విద్యను అందించాలని ఒకే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు ప్రజలకు అంకితం చేసి మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలు కూడా 30% 50% వరకు పూర్తి చేస్తే కేవలం ఒక 5,000 కోట్లు కేటాయించలేక ఒక వ్యాపారాత్మకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబుని కళ్ళు తెరిపించడం కోసమే అన్ని ప్రజలు అన్ని వర్గాల వారు 1 కోటి సంతకాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 1 కోటి సంతకాల ఉద్యమంతో మరింత క్షేత్రస్థాయికి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు తలదించడం కోసం, చంద్రబాబు తలదించుకోవడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుండడంలో ఎటువంటి సందేహం. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ద్వారా ముఖ్యంగా మీ విద్యార్థి లోకానికి ఏ విధమైన నష్టం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ విద్య ఒక అందరి ద్రాక్షగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్చేసింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 8,480 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 7 కాలేజీలు కూడా తరగతులు ప్రారంభమై మిగిలిన కాలేజీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ఓసీ వర్గాల విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. బినామీలకు దోచిపెట్టడం ద్వారా ఆస్తులను సంపాదించడం కోసం చంద్రబాబు నాయుడు బినామీలకు ఈ రోజు దోచిపెడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు బీసీలకు బలహీన వర్గాలకు మెడికల్ విద్య అందాలనే సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటి ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా ఈ రోజు పేద వర్గాల విద్యార్థులకు ఈ రోజు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయడం కోసమే చంద్రబాబు ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టింది. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాలు పైగా ఈ రోజు ప్రజల్లో అపూర్వమైన అనూహ్యమైన స్పందన వచ్చింది. గవర్నర్ గారిని కలవడం ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచి మెడికల్ కాలేజీలు యథాతథంగా కొనసాగించేందుకు శ్రీకారం చుడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే ఉపసంహరించుకొని యథాతథంగా కొనసాగించాలి, ప్రభుత్వ రంగంలో ఉంచాలి, పేద వర్గాల విద్యార్థులకి మరిన్ని మెడికల్ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అసలు ఈ 1 కోటి సంతకాలకు సంబంధించి ఏ విధంగా జిల్లాలో స్పందన కనిపించింది? ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి మీకు ఏమైనా కనిపించిందా? ఈ వ్యవహారం మీద ఏం చెప్తారు? సార్, 1 కోటి సంతకాలు చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది పూర్తి చనిపోయింది. బీద ప్రజలకు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాక కొంతవరకు బీదలకు ఉపయోగపడినది. దాని తర్వాత ఇది చాలా ఇబ్బంది అయిన కార్యక్రమాలు. ఈ 1 కోటి సంతకాలు అనేది ప్రతి జిల్లాల నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి పల్లె, కులాలు, మతాలు ఎవరు లేకుండా ఈ సంతకాలు పెట్టి ఇక్కడికి వచ్చారు. జగన్ సార్ వచ్చి జెండా ఊపుతున్నారు. ఇక్కడ బీదళ్లకు, కాలేజీ పిల్లలకు చాలా గౌరవంగా ఉంది. మెడికల్ కాలేజ్ అనేది బీదళ్ళు ఎవరు సీట్లు కొనే పరిస్థితి లేదు. కొన్ని కోట్లు పెట్టి ఇచ్చే నారదులు లేడు. ఆ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసేశారు. చాలా గౌరవంగా ఉంది సార్. థ్యాంక్స్. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే వీరంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సార్, ఈ స్థాయిలో జనం కూడా ఇక్కడికి వస్తున్నారు, కారణం ఏంటి? 1 కోటి సంతకాలకు సంబంధించి మీ మంగళగిరి నియోజకవర్గంలో, నారా లోకేష్ నియోజకవర్గంలో ఎలాంటి స్పందన కనిపించింది? బ్రహ్మాండంగా ఉంది స్పందన. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందని వాళ్ళు కూడా ఊహించరా? ఎవరు ఊహించలేదు.
అందరూ కూడా సహకరించాలి రెండు వైపులా. ఇవాళ ప్రజల్లో రెండు వైపులా ఉన్న మొత్తం వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలి. పార్టీలకు అతీతంగా ఈ ప్రజా ఉద్యమం, ఈ సంతకాల ఉద్యమం మీద అందరూ కూడా కలిసి ముందుకొచ్చారు. దాని పర్యవసానమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఈ బళ్లును పంపిస్తున్నారు అనగానే ఇంతమంది జనం వచ్చారంటే కారణం అదే. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు చేస్తున్న దుష్ట పరిపాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, వీటన్నిటి కూడా ప్రజలు ముత్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారనే దానికి నిదర్శనం. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ చంద్రబాబు వైఖరి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె ఒకటే కాదు, అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. అనంతరం ఇక్కడ జెండా ఊపడం ద్వారా కోటి సంతకాల ప్రతులతో కూడినటువంటి లారీలను లోక్ భవన్ కి పంపించబోతున్నారు. అనంతరం పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే సమావేశం కాబోతున్నారు. అనంతరం 3 గంటల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి లోక్ భవన్ కి వైఎస్ జగన్ వెళ్తారు. అక్కడ గవర్నర్ కలిసి రాష్ట్రంలో ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ సమాచారంతో పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారనేటువంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. హరి.